యేసు ప్రభువారిని వెంబడించడం అంటే ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించడం. దేవునికి మహిమ కలుగును గాక. కయ్యను, హేబేలు, ఆదాము, హవ్వలు వీళ్ళందరిలో మనము పాపాన్ని చూస్తాం. వారు దేవుని సన్నిధానానికి దూరం అయిపోయేటటువంటి విషయాలు మనం చూస్తాం. ఈరోజు పాప రోగము ఏ మనిషి లోపల ఉంటుందో ఆ మనిషిని లోపల చంపేస్తా ఉంటుంది. ఒక కొరుకుడు పుండులాగా. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే ఇంకా క్యాన్సర్ అన్నట్టే. క్యాన్సర్ వస్తే క్యాన్సరే అంటే చచ్చిపోతాడు అని చెప్పేసి అర్థం. ఈరోజు క్యాన్సర్కు మందు కనిపెట్టారు, అది వేరే విషయం. ఒకవేళ అది 4th స్టేజ్లోకి వెళ్ళిపోతే వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు, ఇంకా పెట్టె తయారు చేసుకోండి అని చెప్పేసి చెప్పాల్సిందే కదా క్యాన్సర్ వచ్చేసిందంటే. కానీ క్యాన్సర్ కంటే భయంకరమైనది పాపం. మనుషులకు బయటికి చూపించుకో, అది లోపల మనిషిని తినేస్తుంది, దేవునికి దూరం చేసేస్తుంది, దేవునికి సన్నిధి నుండి పారిపోయే విధంగా చేస్తుంది. ఇటువంటి పాప రోగం